యాక్చువల్లీ హెయిర్ ప్యాచ్ పెట్టాలని అంటే మనం సైడ్స్ కానీ ఎంతవరకు ఉందో అది ఎక్కువ పెంచుకోవాలి. కానీ నేను సడన్గా షూట్ ప్లాన్ వల్ల వచ్చాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టైల్ ఫ్రీ స్టైల్ చేశారు. ఇదైతే షార్ట్గా అంటే నా హెయిర్ సైడ్స్ అవి తక్కువ ఉన్నాయి కదా, సో షార్ట్ హెయిర్ పెడితే ఎలా ఉంటుంది, దాని యొక్క బ్యూటీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ ప్యాచ్ ఈ నెత్తి పైన పెడితే ఎలా ఉంటుందో మనం చూడవద్దాం. ఈ హెయిర్ ప్యాచ్ తక్కువ హెయిర్ తోటి చూడగానే నాకు ఎలా ఉందంటే ఇప్పుడే లైక్ గుండు గీయించుకొని కొన్ని రోజుల తర్వాత హెయిర్ పెరుగుతుంది చూసారా, అంత బాగా ఒక డిఫెన్స్ లైక్ ఆర్మీ కటింగ్ లాగా చాలా నీట్గా ఉంది. అండ్ నేను వీళ్ళకి ఏం చెప్పానంటే ఉన్న తక్కువ గుండుతో ఉంది కదా నాది, అదేం రిమూవ్ చేయకుండా హెయిర్ ప్యాచ్ పెట్టమన్నాను. సో దానిపైనే ఏ ఇబ్బంది లేకుండా హెయిర్ ప్యాచ్ పెట్టారు. ఇదైతే చూస్తుంటే కరెక్ట్గా నిజంగా నాకు హెయిర్ ఉండి ఇప్పుడే చిన్నగా మలుస్తున్నట్టు అంత నీట్గా ఉంది. నాకైతే ఫ్రీ స్టైల్ నచ్చింది, ఈ స్టైల్ నచ్చింది. మీరు ఈ హెయిర్ స్టైల్ని దగ్గర నుంచి కూడా చూడొచ్చు. మీరు డిటెక్ట్ చేయడం చాలా కష్టం. చూడగానే అది రియల్ హెయిర్ స్టైల్లా కనిపిస్తుంది. చూడండి, స్ట్రైట్. సో ఇదంతా మనకి చాలా నీట్గా, అసలు మనం అరే ఇది ప్యాచ్ పెట్టామన్న ఫీలింగ్ లేకుండా కూడా చాలా నీట్గా ఉంది. సో మీరు కూడా గమనించవచ్చు. సో థర్డ్ స్టైల్ అన్నాం కదా, అది కూడా చూసేద్దాం.